అందరికీ నమస్కారం. మనకి హిందువులకి పండగలు చాలా ఎక్కువ. మొన్నే మనకు రాఖీ అయిపోయింది. నిన్నే కృష్ణాష్టమి అయిపోయింది. ఇంకొక వారం రోజుల్లో సెప్టెంబర్ 7వ తేదీ మనకి వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి అనగానే యువత బాగా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వినాయక మండపాన్ని పెట్టాలి, చక్కగా అలంకరణ చేయాలి, చక్కగా మనకి ఇది చేసుకోవాలి. అసలు నా చిన్నప్పుడు ఆరు బయట విగ్రహాలు పెడతాం ఇదే లేదు, ఎప్పుడు ఆ కాన్సెప్టే లేదు. మేము చిన్నప్పుడు పొద్దున 5 గంటలకు నిద్ర లేచేవాడిని, చక్కగా వెళ్ళి కాలువలో మునిగేవాడిని. అక్కడ కాలువలో మునిగేసి అక్కడి నుంచి పక్క గ్రామాల్లోకి వెళ్ళిపోయి పత్రి కోసుకొని తెచ్చి సపరేట్గా అందరం తెచ్చి తలా ఒక ఐటమ్ తెచ్చి పంచుకునేవాడిని. చక్కగా మా అమ్మ మన ఇంటి ముందున మా చెరువులో మట్టి తీసుకొని చక్కగా మట్టితో నేను వరసిద్ధి వినాయక విగ్రహం చేసేది. అలాగే ప్రాణప్రతిష్ఠ చేసుకొని తర్వాత అదే రోజు రాత్రి కానీ రేపు మరుసటి రోజు కానీ మనం నిమజ్జనం చేసుకునేవాడిని. అది మనకి ఆచారంగా ఉండేది. అయితే ఈ మధ్య ఏమైందంటే మనకి ఆరు బయట పెడతాం, మనం ఏంటి అలవాటు చేసుకున్నాం. అది ఎలా వచ్చింది అసలు అంటే స్వాతంత్ర పోరాటం అప్పుడు బాలగంగాధర్ తిలక్ అని ఆయన స్వాతంత్ర సమర యోధుడు ముంబైలో ఆయన మొదలుపెట్టాడు. ఈ యువతను మొత్తాన్ని మేలుకొల్పాలి, సంస్కృతి ఉద్యమం చేయాలి అనే ఉద్దేశంలో ఆయన మేలుకొల్పాడు యువతని. ఆరుబయట విగ్రహాలు పెట్టి అందరిని పోగు చేసి మంచిగా వాళ్ళందరికీ మన స్వాతంత్రం వస్తే ఏం జరుగుతుంది అనే వాళ్ళకి మంచిగా నూరిపోసి చక్కగా అలా చేసి అది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదైంది. తర్వాత హైదరాబాద్ పాకింది, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పాకింది. అయితే నేనేమంటానంటే మంచిదే, కానీ దాంట్లో ఉన్న చెడు కూడా ఉంది, మంచి కూడా రెండు ఉన్నాయి. మనం చోట కలిసి కూర్చోగలుగుతాం చక్కగా. మన హిందువుల్లో కలిసి కూర్చోవడం చాలా తక్కువ. గుడికి వాడు వెళ్తాం. అయితే వేరే మతాలు ఏంటంటే అందరూ కలిసి సమావేశం అయ్యి ఆ ప్రేయర్ లాంటివో లేకపోతే నమాజ్ లాంటివో లేకపోతే వీళ్ళు క్రిస్టియన్ ప్రేయర్ లాంటివి చేసుకుంటారు. మనం ఏం చేస్తామంటే ఎవరి గుడిలో వాడికి వెళ్ళి అన్నం పెట్టుకొని వచ్చేస్తాం. అంత మనం కలుగుతాం. వినాయక మండపాల్లో ఏంటంటే అందరం కలిసి కూర్చొని సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడం, ఆర్కెస్ట్రా ప్రోగ్రాం చేసుకుని అలా చేసుకుంటూ ఉంటాం. అయితే నేనేమంటానంటే కాలనీకి ఒకటో ఊరికి ఒకటో అలా ఒక ఆరు బయట ఒక రోడ్లు గడ్డంగా కట్టేసి, మన ఇప్పుడు హైదరాబాద్ ప్రాబ్లం ఏంటంటే ఏ రోడ్డు పోదనో భయం, ఎక్కడ విగ్రహం తెలియదు, రోడ్లతో వేసి పెడుతుంటారు. దానివల్ల మన హిందూయిజం ఏమో పెద్ద ఉపయోగం. మన అలంకరణకు ప్రాధాన్యతను, అంతఃకరణ కాకుండా అలంకరణ ప్రాధాన్యతను అదే సమస్య వచ్చి పడుతుంది మనకి. ఎంత అలంకరణ చేసి వాడు ఎంత హంగామా చేస్తే అది పెద్ద గొప్పగా అనిపిస్తుంది. నేను ఏమంటానంటే అలంకరణ చేసుకోవచ్చు, అలాగే మొత్తం అందరూ యూనిటీగా ఉండాలంటే ఒక విగ్రహం చేసుకొని ఒక చక్కగా ఒక చోట ఆరుబయట చేసుకొని అది ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి, హిందూ సంఘాలు ప్రోత్సహించాలి. అప్పుడు ఏమైందంటే మనకి ఉన్న కళలు, మనకి శాస్త్రీయ సంగీతం కానీ లేదా భరతనాట్యం కానీ కోలాటం కానీ మన సంప్రదాయ కళ ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక కళ ఉంటుంది. వాడు ఆ కళలను ప్రోత్సహించాలి. హరికథలు బుర్రకథలు ఎవరిష్టం ఇస్తుంది వాళ్ళది. అందరినీ ఆ నవరాత్రి ప్రోత్సహించామంటే వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటారు. మన కళలో బతుకు ఫస్ట్ ప్రతి దేశంలో గుర్తుపెట్టుకుని ప్రతి ప్రాంతంలో ప్రతి తెగలో ప్రతి వాడికి ఏంటంటే వాళ్ళ కళను వాళ్ళు బతికుంటే చాలా మంచిది. అది కళ ప్రాధాన్యం చాలా మంచిది అది. అందువల్ల నేనేమంటానంటే ఆధునిక ఒకళ్ళే కాకుండా మనం పాత కల్చర్ కూడా మర్చిపోతాడు. యూఎస్లో ఉన్నాడు మనకంటే చాలా బెటర్గా వాడు పిల్లలు కూచిపూడి నేర్చుకుంటున్నారు, భరతనాట్యం నేర్చుకుంటారు. మనం నేర్పుకోలేకపోతున్నాం, మనమే నేర్పుతున్నాం. పిల్లలకి ఎంతసేపు ఉన్న ఆధునిక డ్యాన్సులు ఎంతసేపు మేము ఊర్లో పిల్లలతో ఏదైనా మనం సంక్రాంతి పండుగకి స్టేజ్ ఎక్కిస్తే ఏదైనా ప్రాచీన కళలు ఏముంటాయి కానీ మన దేవుడి మీద పద్యాలు పడుకుంటే చాలా తక్కువ, ఒకళ్ళు ఇద్దరు వస్తారు. మిగతా వాళ్ళందరూ ఆధునిక ఈ సంప్రదాయం ఉన్న ఈ సినిమా డ్యాన్స్ వేయడానికి ఇష్టపడతారు పిల్లలందరూ. అందువల్ల మన నేర్పితే క్లాసికల్ డ్యాన్స్ ఎప్పుడైనా సరే వాళ్ళకి చాలా మెచ్యూరిటీ వస్తుంది పిల్లలకి. దానివల్ల వాళ్ళకి చాలా మానసిక బలం పెరుగుతుంది. అందువల్ల మనం ఆ కళను ప్రోత్సహించుకుంటా ఈ రోడ్లకు అడ్డంగా పెట్టే బదులు అందరూ మన హిందూ సంఘాలు కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ప్రోత్సహించి, అన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించి చక్కగా మీ కళలను చేసుకుంటే వాళ్ళు కళాకారులు పొందుతారు. అలాగే అందరూ సంతోషంగా కూర్చోగలుగుతాం. ఎవరి విగ్రహం వాడు పెట్టుకుంటే ఎవరి తీరు వాడే అన్నట్టుంటుంది. అందువల్ల మనం ఈ విషయం అందరం గుర్తుపెట్టుకొని నేను వచ్చే సంవత్సరం సరే, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం సరే ప్రతి ఒక్కళ్ళు ఇది అందరూ ప్రచారం చేసుకొని రోడ్డు మీద విగ్రహాలు లేకుండా చక్కగా ఎక్కడైనా సరే రోడ్డు మీద విగ్రహాలు లేకుండా మనకి ఆరు బయట లేదా గుళ్ళల్లో ఎక్కడ వీలుంటే అక్కడ అందరూ కూర్చునేలాగా సమావేశం అవుతుందంటే అది ఒక బలం. మన 10 మంది కలిస్తేనే అది బలం. అది మంచిదని నా ఉద్దేశం. మా కాలేజీలో మాత్రం అలాగే చేస్తారు. మాది భవన్ కాలేజీలో కంపల్సరీ ఒకటే విగ్రహం పెడతారు, అందరూ ఒకే చోటకి వెళ్తారు, చక్కగా
చక్కగా ప్రసాదాలు సాయంత్రం ప్రసాదాలు ఉంటాయి, అన్ని శాస్త్రీయ చిన్నపిల్లలకి వాళ్ళు చిన్నపిల్లలు కూడా యాక్టివ్ చేయడానికి వాళ్ళకి చాలా చాలా కార్యక్రమాలు పెడుతుంటారు. అది మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.